కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 304 సీట్లతోటి మేము అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నాము. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. దీన్ని ఎదుర్కొనేదానికి శక్తి లేక బీజేపీ పార్టీ అభివృద్ధి, సంక్షేమం అనే రెండు అంశాలను పక్కకు పెట్టి అంతారామమయం జగమంతా రామమయం అనేటటువంటి ఒక నినాదంతో ఇవాళ కిషన్ రెడ్డి గారి సికింద్రాబాదు పార్లమెంటులో ఆయన ఎన్నికలకు వెళ్ళడానికి చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క హిందువు కూడా రాముణ్ణి భక్తితో కొలిచేదానికి ఆసక్తి కనపరుస్తారు, కానీ రాముణ్ణి రాజకీయ వ్యాపారంలోకి లాగడానికైతే ఏ రకంగా ఏ హిందువు కానీ దానికి ఆసక్తి కనపరుస్తారని చెప్పి నేను అనుకోను. ప్రతి హిందువులు, ప్రతి ముస్లింలు, ప్రతి క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కులు, ఇతర మతాల వారందరూ సంపాదించుకున్నటువంటి దేశం ఇది. ప్రతి ఒక్కరికి ఈ దేశంలో సమానటువంటి అవకాశాలు, హక్కులు ఉన్నాయి.